2.8 మిలియన్ లైక్స్ వచ్చినాయి. ఓ మై గాడ్, ఎంత వ్యూస్ అనుకుందాం ఇది. ఓ మై గాడ్, నాకైతే లెక్కలు రావు. బట్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ 282 మిలియన్ వ్యూస్. ఎగ్జాంపుల్ కోసం ఈ షార్ట్ సెలెక్ట్ చేస్తా చూడండి గాయస్. ఇక్కడ చూడండి 239K లైక్స్ వచ్చినాయి చూడండి. అలా అప్లోడ్ చేస్తే మనకి ఎంత వస్తున్నాయి? 100 బిలో వ్యూస్ వస్తున్నాయి, లేదా 1K వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. అంతకు మించి వ్యూస్ వస్తలేవు. ఫైనలీ గాయస్, షార్ట్స్ అప్లోడ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇప్పుడు పాత రకంలో అప్లోడ్ చేస్తే మీకు షార్ట్స్ అనేది వైరల్ కావు. ఇక్కడ స్క్రీన్ షాట్ చూడండి, షార్ట్ అనేది ఎలా వైరల్ అయిపోయింది చూడండి. మీరు పాత రకంలో షార్ట్స్ అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు. ఇప్పుడు కొత్త రకంలో ట్రెండింగ్ లో షార్ట్స్ అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ ఖుద్ చెప్పేసింది, పాత రకంలో షార్ట్స్ అప్లోడ్ చేయకండి, కొత్త రకంలో షార్ట్స్ అప్లోడ్ చేయండి, ట్రెండింగ్ లో వెళ్ళండి. ట్రెండింగ్ లో వెళ్ళిన తర్వాత షార్ట్స్ అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తున్నాయో కొత్త రకంలో మీరు అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయని యూట్యూబ్ ఖుద్ చెప్తుంది అనమాట. మీరు పాత రకంలో అప్లోడ్ చేసిన అనుకోండి, మీకు వ్యూస్ రావు. ఎప్పుడైనా చూడండి, మీరు పాత రకంలో ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో వెళ్తారు, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తారు అండ్ షార్ట్ సెలెక్ట్ చేస్తారు, అప్లోడ్ చేసేస్తారు, హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తారు, అప్లోడ్ చేసేస్తారు. ఓకే, బట్ మనకు 12 అవర్స్ తర్వాత కూడా మనకు 10-20 వ్యూస్ వస్తాయి అనమాట. యూట్యూబ్ ఇప్పుడు ఏం చెప్తుందంటే, కొత్త రకంలో అండ్ ట్రెండింగ్ లో వెళ్ళిన తర్వాత మీరు షార్ట్స్ అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు వ్యూస్ వస్తాయని యూట్యూబ్ కూడా చెప్తుంది అనమాట. మరి ఆ కొత్త రకం ఎక్కడ ఉంటాయి మీకు తెలుసుకోవాలందా? ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియో పూర్తిగా చెప్తారనమాట. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్లో ఈ రోజు నుండి ప్రమోషన్ ఉంటాయండి. డైలీ 2 మెంబర్స్ కి ప్రమోషన్ ఉంటుంది. డైలీ 2 మెంబర్స్ కి ఫ్రీలో ప్రమోషన్ ఉంటుంది. సో ఎవరైతే కామెంట్ చేసుకుంటారో, దాంతో పాటు ఆ వీడియోకి లైక్ చేస్తారు అండ్ దాంతో పాటు నా ఇన్స్టాగ్రామ్ కి అకౌంట్ కి ఫాలో అవుతారు. వాళ్ళు ఎవరైతే ఫాలో అవుతారు, ఒకటి కామెంట్ చేయాలి, ఒకటి నా వీడియోకి లైక్ చేయాలి అండ్ ఒకటి వీడియో పూర్తిగా చూడాలి అండ్ దాని తర్వాత నా ఇన్స్టాగ్రామ్ కి ఫాలో చేయాలి. అవన్నీ చేసిన తర్వాత నా వీడియోలో కామెంట్ చేయాలి. కామెంట్ లో ఏం చేయాలంటే అన్ని ఫాలో అయ్యడం, లైక్ చేసినాం, కామెంట్ చేసినాం అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అయినాం. సో ఎవరైతే ఫాలో అవుతారో మొత్తం చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత మీ అకౌంట్ కి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను అండ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. మొత్తం డిస్ప్లే చేస్తాను అండ్ ఇంకా కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ లేట్ ఎందుకు, మరి ఇక్కడ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి మీరు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి. గాయస్ కదండి, స్క్రీన్ రికార్డ్ అనేది కదా, మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ డైలీ ఏం చేస్తారంటే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తారంటే ఇట్లా ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తారు. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేసి మీరు ఏం చేస్తారంటే షార్ట్స్ సెలెక్ట్ చేస్తారు, లేదా ఇట్లా షార్ట్స్ సెలెక్ట్ చేస్తారు అండ్ చూడండి ఇక్కడ వీడియో సెలెక్ట్ చేస్తారు. ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ నుండి మీరు షార్ట్ అయితే అప్లోడ్ చేస్తారు. అలా అప్లోడ్ చేస్తే మనకి ఎంత వస్తున్నాయి? 100 బిలో వ్యూస్ వస్తున్నాయి, లేదా 1K వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. అంతకు మించి వ్యూస్ వస్తలేవు. సో మీరేం చేస్తారంటే ట్రెండింగ్ పాయింట్ పట్టండి. యూట్యూబ్ ఖుద్ చెప్తుంది ఏంటిదంటే ట్రెండింగ్ పాయింట్ పట్టండి, ట్రెండింగ్ పాయింట్ పడితేనే మీకు వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ ఖుద్ చెప్తుంది, మరి మీరెందుకు ఇలా అప్లోడ్ చేస్తారు? సో ట్రెండింగ్ లో షార్ట్స్ అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు వ్యూస్ వస్తాయని యూట్యూబ్ ఖుద్ చెప్తుంది కదా. మీకు ఇక్కడ చూపించాను కదా. సో ఇలా అయితే అప్లోడ్ చేయకండి, ఇలా అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ రావు కదా. మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ షార్ట్స్ కనిపిస్తుందా, ఈ షార్ట్స్ కి సెలెక్ట్ చేసుకోండి. షార్ట్స్ కి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ షార్ట్స్ అయితే వచ్చేసినాయి. చూడండి, చాలా షార్ట్స్ అయితే వచ్చినాయి. నా షార్ట్ కూడా వచ్చింది చూడండి. అవునా, ఎస్టర్డే అప్లోడ్ చేశాను, నా షార్ట్స్ కూడా వచ్చింది అనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే చూడండి, వేరే వాళ్ళ చాలా షార్ట్స్ అయితే వస్తాయి అనమాట. ఇలా షార్ట్స్ అయితే వస్తాయి కాబట్టి ఏ షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఈ షార్ట్ సెలెక్ట్ చేస్తా చూడండి గాయస్. చూడండి 239K లైక్స్ వచ్చినాయి చూడండి. సో దీనికి పౌజ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పౌజ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్ లైవ్ ట్రెండ్స్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, స్క్రోల్ చేస్తే చూడండి గాయస్, ఇక్కడ ట్రెండ్స్ కనిపిస్తుందా? ఈ ట్రెండ్స్ ని సెలెక్ట్ చేయండి. ట్రెండ్స్ ని సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సాంగ్స్ అనేది, సో వైరల్ సాంగ్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయితే, అంటే ఏవైతే సాంగ్స్ అయితే వైరల్ అవుతున్నాయో ఆ సాంగ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చూడండి. ఇన్స్పైరేషన్ ఫర్ యూ అయితే వచ్చేసింది. ఈ సాంగ్ ఇదంటే ఈ షార్ట్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి చూడండి గాయస్. ఇక్కడ సో డిఫరెంట్ వైరల్ అవుతున్నాయి. మీకు ఇక్కడ ఏదో ఒక షార్ట్ అది ప్లే చేసి చూపిస్తా చూడండి. అండ్ ఇది ఒక షార్ట్ ప్లే చేసి చూపిస్తా, దీనికి పౌజ్ చేస్తా. 2.8 మిలియన్ లైక్స్ వచ్చినాయి షార్ట్స్ కి. దీని డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోయి చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోయి చూపిస్తా. ఓ మై గాడ్, ఎంత వ్యూస్ అనుకుందాం ఇది. ఓ మై గాడ్, నాకైతే లెక్కలు రావు. బట్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ 282 మిలియన్ వ్యూస్, 282 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. చూసుకుంటే నేనైతే షాక్ లో ఉన్నా. 2.8 మిలియన్ లైక్స్ వచ్చినాయి, 282 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనమాట. ఓ మై గాడ్, ఇంత వ్యూస్ అయితే వచ్చినాయి షాకింగ్ లో. సో ఇది ఏముందంటే ఇంత చూడండి కాదు, ఇక్కడ ఓన్లీ చూడండి ఎలా ఏంటంది అండ్ ఒక కుందేలు అన్నమాట, వేరేదేం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకేమైనా వైరల్ అవుతున్నాయి అంటే చూద్దాం ఇక్కడ. అండ్ ఇది ఒకటి వైరల్ అవుతున్నది అండ్ ఇది ఒకటి వైరల్ అవుతున్నది. ఇవన్నీ వైరల్ అవుతుంది. 34K లైక్స్, 223K లైక్స్, ఇవన్నీ వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు చూద్దాం మనం ఇంకా ఇందులో నుంచి ఏదైనా ఇంకోటి ఉందంటే చూద్దాం. ఇక్కడ ఇవన్నీ వైరల్ అవుతాయి. ఇంకా ఇక్కడ ఫ్లెక్స్ ఉన్నాయి చూడండి గాయస్. ఇక్కడ ట్రైనింగ్ లో ఇది కూడా ఉంది అనమాట. దీన్ని ఓపెన్ చేస్తా చూడండి. 144K లైక్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు దీన్ని డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ 26 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనమాట. ఇది కూడా చాలా వైరల్ అయిపోయింది. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి.
ఇంకా పై స్క్రోల్ చేస్తుంది చూడండి, ఢిల్లీ సే మనల్ని లడ్కా తెరా, అది ఒక సాంగ్ అన్నమాట. అండ్ దీన్ని ఓపెన్ చేస్తుంది చూడండి guys ఇక్కడ. సో పౌజ్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 36K లైక్స్ అయితే వచ్చినాయి. ఇది కొద్దిగా ట్రెండింగ్ లేదు. ఫస్ట్ లో ఏది ఉంది మనకి, ఇది ఉందన్నమాట. దీన్ని సెలెక్ట్ చేస్తాను, దీన్ని పౌజ్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. పౌజ్ చేసిన తర్వాత ఇలా ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తే guys ఇక్కడ వీళ్ళ మ్యూజిక్ మనకు కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే యూజ్ దిస్ సౌండ్ ఉంది కదా, యూజ్ దిస్ సౌండ్ కి సెలెక్ట్ చేస్తుంది చూడండి. యూజ్ దిస్ సౌండ్ సెలెక్ట్ చేస్తే guys ఇక్కడ మనకి ఇక్కడ డైరెక్ట్ ఇట్లా వచ్చేసింది చూడండి guys ఇక్కడ. అండ్ ఇక్కడ దీన్ని తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే guys ఇక్కడ మీ షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. యాడ్ సౌండ్ సెలెక్ట్ చేస్తాను అనమాట. యాడ్ సౌండ్ సెలెక్ట్ చేస్తే guys ఇక్కడ మీ షార్ట్ అయితే ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా, ఆ షార్ట్ అనేది తీసుకోండి అనమాట. చూడండి ఈ షార్ట్ అయితే తీసుకుంటున్నా, ఇది ఒక షార్ట్ తీసుకొని ఓకే చేసిన. చూడండి టైం లైన్ అయితే వచ్చేసింది కదా, దీన్ని డన్ చేసేస్తాను. గాయస్ ఇక్కడ చూడండి నాకైతే ఆ సాంగ్ అయితే రాలేదు. ఇక్కడ చూడండి ఆ సాంగ్ రాలేదు, ఇక్కడ సాంగ్ రావాలన్నమాట. అది యాడ్ కావాలి. యాడ్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే సింపుల్ బ్యాక్ వద్దాం. సో అది వచ్చే వరకు మీరు సో తీసుకోండి అనమాట. దీన్ని బ్యాక్ వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, దీన్ని డిలీట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. యూజ్ దిస్ సౌండ్ చేసినాం కదా, అది రాలేదన్నమాట, అని తీసేసిన. ఇప్పుడు మనం మళ్ళీ యూజ్ దిస్ సౌండ్కి సెలెక్ట్ చేస్తాను. వచ్చే వరకు మీరు తీసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి వచ్చేసింది, ఇప్పుడు చూడండి అవునా వచ్చేసింది ఇక్కడ. చూడండి చూపిస్తుంది చూడండి, సాంగ్ అయితే వచ్చేసింది అవునా. అది రావాలన్నమాట. ఇప్పుడు యాడ్ షార్ట్ అనమాట, ఏదైతే షార్ట్ ఉందో అది షార్ట్ తీసుకోండి. చూడండి షార్ట్ తీసుకున్నా ఏం డన్ చేసేస్తాను. డన్ చేసేస్తే కాదు కదండి ప్రాసెసింగ్ తీసుకుంటుంది. చూడండి ఇక్కడ మనకు వాళ్ళది ప్రొఫైల్ అయితే సాంగ్ అయితే వచ్చేసింది, వాళ్ళది ఏం మాట్లాడింది అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మ్యూజిక్ సింబల్ కనిపిస్తుందా చూడండి, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మన యువర్ ఆడియో ఉంటుంది కదా, దీన్ని మొత్తం ఫిల్ చేసేయండి. మీ ఆడియో ఉంచుకోండి. ఓకే, మీ ఆడియో ఉంచుకుంటేనే మనకు ఆ షార్ట్ అనేది వైరల్ అవుతుంది. లేకుంటే వాళ్ళ మ్యూజిక్ ఉంచినాం అనుకోండి, వాళ్ళ మ్యూజిక్ ప్లే అవుతుంది, మన ఆడియో అనేది రాదన్నమాట. ఓకే, ఇక్కడ మీరేం చేస్తారంటే వాళ్ళ మ్యూజిక్ అనేది 1% పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి, 1% పెట్టుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఓకే వేసేయండి. ఓకే వేసిన తర్వాత అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ వేసేయండి. నెక్స్ట్ వేసిన తర్వాత మీ షార్ట్ కూడా అలా వైరల్ లాగా ఉండాలన్నమాట. అంటే ఆడియన్స్ కు అట్రాక్షన్ చేసేలాగా మీ షార్ట్ అయితే ఉండాలా. అండ్ ఇక్కడ చూసుకుంటే వెయిట్ ఫర్ ఇండ్ అయితే రైడ్ చేస్తా, అదే రైడ్ చేయండి. ఆడియన్స్ ఎక్స్పైర్ అయితే అదేనండి. ఏంటంటే వెయిట్ ఫర్ ఇన్ మనం రైడ్ చేసినాం అనుకోండి, ఆడియన్స్ దాన్ని ఎక్స్పైర్ అవుతారనమాట. చూడండి నేను రైడ్ చేస్తా, వెయిట్ ఫర్, చూడండి వెయిట్ ఫర్ ఇండ్ అయితే రైడ్ చేసిన. అండ్ ఇక్కడ ఒకటి హ్యాష్ ట్యాగ్ ఇచ్చేస్తా, షార్ట్స్ ఇచ్చేస్తా. మీరు ఏదైనా ఇచ్చేయండి, షార్ట్స్ ఇచ్చేస్తా అనమాట. అండ్ 1 సెకండ్, షార్ట్స్ ఇచ్చేసిన. సో ఓకే, అండ్ దీన్ని కాపీ వేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం టోటల్ కాపీ వేసేసుకోండి. సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ వేసేసుకోండి. ఇక్కడ మీరు తమ్నెల్ రైడ్ వేసుకోండి. ఇక్కడ పెన్సిల్ కొడుతుందిగా, తమ్నెల్ రైడ్ వేసుకోండి. మీకు నచ్చిన తమ్నెల్ అయితే రైడ్ వేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను అనమాట. మీ షార్ట్లో ఏదైతే షాకింగ్ ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఓకే వేసేసేయండి. ఓకే, అండ్ ఓకే వేసిన తర్వాత కాదు ఇక్కడ మనకి ఇక్కడ షోమర్ సెలెక్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, అన్లిస్ట్లో పెట్టేయండి. అన్లిస్ట్లో పెట్టిన తర్వాత అండ్ ఇక్కడ మనకి ఇంకేముందంటే కాదు ఇక్కడ ఆడియన్స్ ఉంది చూడండి, ఇక్కడ నో పెట్టేసేయండి. సో ఖచ్చితంగా నో పెట్టేసేయండి. ఓకే, అది పెట్టిన తర్వాత కాదు ఇక్కడ మనకి ఇక్కడ అవన్నీ అవసరం లేదు. ఇక్కడ డిస్క్రిప్షన్లో కాదు ఇక్కడ పేస్ట్ చేసేయండి. వెయిట్ ఫర్ ఇన్ అండ్ షార్ట్ ఏదైతే టైటిల్ అక్కడ పెట్టినామో అది పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇంకేముందంటే గాయస్ ఇక్కడ అండ్ కమ్యూనిటీ ఉంది చూడండి, కమ్యూనిటీలో ఇన్వైట్ కొలాబరేట్ ఉంది చూడండి. ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, ఎవరిదైనా ఛానల్ సెర్చ్ చేసి మనం అండ్ ఇన్వైట్ చేయొచ్చు అనమాట. అంటే మన లింక్ కాపీ చేసుకొని వాళ్ళకి పేస్ట్ చేసి ఇస్తే ఏమైతే వాళ్ళకి యాక్సెప్ట్ చేసిండ్రు అనుకోండి, మన లింక్ యాక్సెప్ట్ చేసిండ్రు అనుకోండి, ఇద్దరు ఛానల్లో ఆ షార్ట్ కనిపిస్తుంది అనమాట. ఎక్కువ వ్యూస్ వస్తాయి, అది కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. అండ్ ఇక్కడ అల్టెడ్ కంటెంట్ ఉంది కదా, దీన్ని ఓకే వేసేసి అండ్ ఇక్కడ సింపుల్లీ నో పెట్టేసి అండ్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత కాదు ఇక్కడ సింపుల్లీ అప్పటి వరకు అప్లోడ్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు అప్లోడ్ వేసేయండి. జస్ట్ ఇట్లా అప్లోడ్ బటన్ ఓకే వేసేయండి. ఓకే, జస్ట్ అప్లోడ్ వరకు అప్లోడ్ అయిపోతుంది. మనం ఏం చేద్దామంటే అండ్ ఇక్కడ సింపుల్లీ బ్యాక్ వచ్చేద్దాం. సింపుల్ బ్యాక్ వస్తే కాదు ఇక్కడ అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రోమ్లో వెళ్ళిపోదాం. ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ ఏం చేస్తారంటే జనరేట్ ట్యాగ్స్ అని రైడ్ చేయండి, హ్యాష్ ట్యాగ్ జనరేట్ అని రైడ్ చేయండి. నేను ఇక్కడ ఫస్ట్ సెకండ్ వచ్చింది చూడండి, అదే రైడ్ చేసిన చూడండి. అండ్ ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఆన్లైన్ ఉంది కాబట్టి ఇది కింది తీసుకుంటాను అనమాట. 2 ర్యాంకింగ్ తీసుకుంటా, దీన్ని తీసుకుంటాను అనమాట. దీన్ని తీసుకున్న తర్వాత కాదు ఇక్కడ 2 ర్యాంకింగ్ అయితే వచ్చేసింది. దీనికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ మీరు మీ టైటిల్ అనేది కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ పేస్ట్ చేయండి, లాగి పెట్టి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ చేసేయండి. హ్యాష్ ట్యాగ్స్ అనేది జనరేట్ చేసుకోండి. జనరేట్ చేస్తే ఇక్కడ చూడండి చాలా వచ్చినాయి. సో ఇవన్నీ కాపీ చేసుకోవాలి. ఇవన్నీ కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ ఇలా సింపుల్ కాపీ చేసుకోండి. అండ్ 1 సెకండ్, ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేయాలి కదా, సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ చేసుకోవాలా. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్ మీరు ఏం చేస్తారంటే వైట్ లిస్ట్లో వచ్చేయండి. ఇక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిపోండి. వైట్ లిస్ట్లో వచ్చిన తర్వాత కాదు ఇక్కడ మన షార్ట్ అయితే వచ్చేసింది కదా, ఆల్రెడీ అప్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ 3 డాష్ కనిపిస్తుందా, 3 డాష్ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోండి. ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ సింప్లీ ఇక్కడ షోమర్ సెలెక్ట్ చేసేసి అండ్ ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో సెలెక్ట్ చేసేయండి. డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి రండి. కొద్దిగా కిందికి వచ్చిన తర్వాత ఈ హ్యాష్ ట్యాగ్స్ మొత్తం పేస్ట్ చేసేయండి. అవునా, ఇంతే పేస్ట్ చేసేయండి, వేరేది ఏం చేయకండి, కట్లు చేయకండి, ఏం చేయకండి. అండ్ మీద ఒకటి కొద్దిగా స్పేస్ ఇచ్చేసి మీ ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేసేయండి అనమాట. వేరేది ఏం లేదు.
ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేసేయండి. చూడండి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసిన, అంటే హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసిన అనమాట. ఇచ్చేసిన తర్వాత సింపుల్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఏముండయి, జస్ట్ మీరు ఇక్కడ సేవ్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ సెలెక్ట్ చేయండి. 3 డాట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎడిట్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సింపుల్ చూడండి, అండ్ ఇక్కడ షోమర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్లిస్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకుంటేనే మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ డేట్ ఉంది కదా, డేట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడు పబ్లిక్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. నేను ఇక్కడ ఓకే ఇస్తుందండి, అండ్ ఇక్కడ 13 ఓకే ఇస్తాను, అండ్ ఓకే ఇస్తాను అనమాట. మార్నింగ్ 7 o'clockని పబ్లిక్ చేయాలనుకుంటున్నా, అండ్ ఇప్పుడు ఓకే ఇస్తాను అనమాట. అండ్ ఇప్పుడు సింపుల్ బ్యాక్ వస్తాను, అండ్ ఇప్పుడు సేవ్ చేస్తాను అనమాట. సింపుల్ ఇట్లా చూడండి, టైమింగ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు అది మొత్తం అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత ఆ టైంకి పబ్లిక్ అయిపోతుంది. అప్పుడు మీ షార్ట్ చూడండి కిరాక్ ఎలా వైరల్ అవుతుంది చూడండి అనమాట. మీరు చేసి చూడండి, రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. ఖచ్చితంగా మీరు చేసి చూడండి. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఇంతవరకు ఎవరైతే వీడియో చూసినారో సో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్కు ఫాలో కావండి. ఎవరైతే అన్ని ఫాలో అవుతారో వాళ్ళకి నేను 2 మెంబర్స్కి డైలీ 2 మెంబర్స్కి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తాను, అండ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీ ఛానల్కి ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.